కోర్టులు ఉన్నాయి అంతే. సరే, ఏంటి పార్టీ మార్పు వార్తలపై అయోధ్య రామరెడ్డి స్పందన? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏవో ఒత్తులు ఉంటాయి, ఒత్తులను తట్టుకుని నిలబడాలి. విజయసాయి పార్టీ నుంచి వెళ్ళిపోవడం వ్యక్తిగతం, రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓడినప్పుడు కూడా తట్టుకుని నిలబడాలి, ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ఉంది. అయోధ్య రామరెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ, ఆయన వెళ్ళిపోతారు అని చెప్పి జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? అంత ఉందా ఆయన ఇచ్చిన క్లారిటీలో? ఆయన ఇచ్చిన క్లారిటీలో వేదాంతం కనిపిస్తుంది తప్ప ఆయన ఫిలాసఫీ చెప్పారే కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదు. పొలిటికల్ స్టేట్మెంట్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో నేను జగన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా మీద వచ్చే ఊహాగానాలు కొంతమంది కావాలని చేస్తున్నారు, ఆయనకేమో ఆగ్రహం లేదా, అవి చెప్పిన వాళ్ళ మీద కూడా ఆగ్రహం లేదు. ఇంకో మాట కూడా, వర్మ బీయింగ్ జర్నలిస్ట్ ఫర్ లాంగ్, సో విజయసాయి రెడ్డి కూడా 20 రోజుల కిందట ఖండించాడు కదా. కాబట్టి ఎవరైనా ఖండించగానే ఇంకేం అయిపోయింది చూసారా అనవసరంగా అనుకున్నాము అయోధ్య రామిరెడ్డి అయోధ్య రాముడు అనుకుంటే పొరపాటే. నాకు ఖచ్చితమైన, నేను విజయసాయి రెడ్డి అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చాలా క్లియర్గా తన శ్రేణులకు తన అనుయాయులకు కుదరదు, ఇంకా మనం వెళ్ళాలి, ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఒత్తిడి ఉంది అనే చెప్తున్నారు ఆయన ఇప్పుడు కూడా. ఒత్తిడి ఉంది అన్న వాస్తవాన్ని ఆయన కాదనడం లేదు. ఒత్తిడి అయోధ్య రామిరెడ్డి మీద ఏంటి, సుజనా చౌదరి మీద ఏంటి, ఎంతమంది మీద బీజేపీ ఒత్తిడి పెట్టిందో అది తెలిసిన విషయమే. అందుకనే కొన్నిసార్లు అంటారే విచారణ ఏమో ఇటు తీర్పేమో అటు అన్నట్టుగా, అయోధ్య రామిరెడ్డి క్లారిటీలో ఆయన చెప్తున్న ఫ్యాక్ట్స్ ఏమో వస్తున్న కథలను బలపరిచేవిగా ఉన్నాయి, ఆయన ఇస్తున్న కంక్లూజన్ ఏమో దానికి భిన్నంగా ఉంది. కానీ అందుకని దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన ఒక కొత్తగా చిన్న బాంబు ఒకటి వేసాడు, ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి ఉందని. కూడా ఎందుకు వాడాడు? నాకు కూడా ఉంది. ఎంపీల మీద కూడా ఉందేనే కదా, ఎంపీల మీద కూడా ఉంది, ఎమ్మెల్యేల మీద కూడా ఉంటుందని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒత్తిడికి ఎప్పుడు తల వగ్గుతారు అంటే తమకు అనుకూలమైన తమకు ప్రయోజనకరమైన అన్నప్పుడు మనుషులు తల వగ్గుతారు. అందువల్ల ఈ విషయము వైసీపీ వాళ్ళు కూడా అడిగారు, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతాడు అంటే ఆయన మారాలని నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చిందని విజయసాయి రెడ్డి అన్నాడు. వచ్చింది కానీ నేను మారలేదు అని మీరు అదే పెట్టారు వాస్తవంగా. కానీ ఒత్తిడి చేసింది ఎవరు? విజయసాయి రెడ్డినైనా అయోధ్య రామిరెడ్డినైనా ఇప్పుడు ఆయన చెప్పే ఎమ్మెల్సీలను కూడా ఎవరు ఎలాంటి ఒత్తిడి పెడుతున్నారు? ఈ ఒత్తిళ్లలో ఎవరో ఎప్పుడో ఇంకా ఎదురు ఉండి తట్టుకొని ఇంక కుదరదులే అమ్మాయి తల ఉంచుదామని స్థితి ఒకటి వస్తుంది. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి డెఫినెట్గా ఉత్సాహంగా లేరు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఒత్తిళ్లలో ఉన్నారు. ఆయన ఏ సమయంలోనైనా పార్టీ మారినా లేదా విజయసాయి రెడ్డి లాగా, అంటే ఈయనేమో స్వయంగా పెద్ద కార్పొరేట్, అన్లైక్ ఈయన అన్న తర్వాత మళ్ళీ ఆయన కూడా వస్తాడు, ఆర్కే కూడా వస్తాడు తమ్ముడు. అంతకుముందే ఒకసారి ఆ తమ్ముడు షర్మిల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి చాలా ఇంకా రాజకీయ నాటకాలు, రాజకీయ డ్రామా ఇంకా చాలా జరుగుతుంది. ఈ సమయంలో మటుకు ఆయన ఈ ప్రకటన చేశారు. బహుశా జగన్ కూడా అడిగి ఉంటాడు ఆయన, అన్న ఆల్రెడీ చాలా ఎదురీతగా ఉంది, కొంచెం మీరు చెప్పాలి క్లియర్ అంటే. ఇంత సమయం తీసుకున్నారు. ఆయన ప్రకటన, ఆయన ఖండనలో ఆగ్రహం లేదు, ఆయన ఖండనలో ఆగ్రహం లేదు, ఆవేదన ఉందా? ఆవేదన కూడా లేదు. లాంఛనంగా అదొక లాంఛనప్రాయమైన ఖండనగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఒత్తిళ్లను తట్టుకొని నిలబడాలని నిలబడ్డాడు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం వ్యక్తిగతం అంటున్నారు. ఉదాహరణకు అంటే పార్టీ చాలా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వెళ్ళిపోతే అది వ్యక్తిగతమే అవుతుందా? వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేసుకోవడం వ్యక్తిగతం కావచ్చు. ఆయన వ్యవసాయమే చేస్తున్నాడో రాజకీయ ఫలసాయం చేస్తున్నాడో కూడా మనం ఏం చెప్పలేము. ఇవన్నీ కొద్ది రోజుల్లో మనం నిరీక్షించాలండి. తొందరపడి ఇది అయిపోయింది అది అయిపోయింది అని మనం నిర్ధారణ రాలేము. విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి సన్నిహితులు కూడా అందరూ విజయసాయి రెడ్డి గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడకపోవడం కూడా మీరు గమనిస్తారు. ఎందుకు అంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద కోపమో లేకపోతే ఏదో దూరం అది కూడా ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అయోధ్య రామిరెడ్డి ఆయన అన్నట్టుగా ఒత్తిళ్లలో ఉన్నారు. అప్స్ అండ్ డౌన్స్, ఇది డౌన్ కింద భావిస్తున్నారు. మరి అప్ కావడానికి ఏం చేయాలి? అప్స్ అండ్ డౌన్స్. అప్ కావాలంటే బీజేపీతోనే ఉంటేనే మంచిది.